నెల్లూరు రూరల్ అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ, పార్లమెంటు, కార్పొరేషన్, జెడ్పీ ఇతరత్ర విభాగాల నుంచి అధిక సంఖ్యలో నిధులు తీసుకొచ్చి రూరల్ నియోజకవర్గం ముందుకు తీసుకెళ్తానని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని బాబు జగజీవన్ రామ్ నగర్లో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. బాబు జగజీవన్ రామ్ నగర్లో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. 23వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ వరుస శ్రీనివాసరెడ్డి డివిజన్లోని ప్రజల శ్రేయస్సు కోసం సొంత నిధులతో ఏర్పాటు చేసిన దోమల ఫాగింగ్ మిషన్ను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి తదితరులు ప్రారంభించారు. రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. అందరూ బాబు జగజీవన్ రామ్ నగర్ లో అన్న మన కనీసం పిల్లలు చదివించుకోవాలంటే ఒక స్కూల్ మార్గం లేదు. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా మేము ఈ కాలనీతో పాటు మా దగ్గర రెడ్డి కార్పొరేటర్ గారికి ఏ రోజైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జిగా తీసుకున్నారో అభివృద్ధి లేక ఎదురు చూపులు చూస్తున్నటువంటి ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఈరోజు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాను. ఈ ఏదైతే 23వ డివిజన్ ఉందో ఇటు సైడ్ అంతా కూడా హౌసెస్ పెరిగే పరిస్థితి, కుటుంబాలు పెరిగే పరిస్థితి. ఎంత చేసినా అభివృద్ధి ఇంకా చేయవలసింది చాలానే ఉంటుంది. ఇలా ఎదురు చూపులు చూస్తున్నటువంటి ఈ ప్రాంతాలన్నింటికి కూడా ఈరోజు చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాను. ఈరోజు దాదాపు చూసుకుంటే 1 కోటి రూపాయలతోటి ఇక్కడ రోడ్స్కి, డ్రైన్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించాలి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్లే నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేస్తూ 3,85,00,000 రూపాయల పనులకి శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అందులో బాబు జగజీవన్ రామ్ నగర్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం, ఇవన్నీ కూడా రాబోయే 20-25 రోజుల్లో పూర్తి చేయాలని కూడా కాంట్రాక్టర్లకి తెలియజేయడం జరిగింది. వీలైనంత త్వరలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. మొత్తం మీద ఈ 23వ డివిజన్కి 9,70,00,000 రూపాయలు ఇచ్చాము. ఇప్పటికీ ఈ 6 నెలల్లో మొత్తం మన రూరల్ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. గతంలో దీంట్లో 25% కూడా జరగలేదు 4 సంవత్సరాల్లో. అది కూడా మనందరం గమనించాలి. ఎట్లా జరిగింది అంటే, నేను రాష్ట్రం నుంచి కొన్ని నిధులు, మున్సిపాలిటీ నుంచి కొన్ని నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు, అంతేకాకుండా నా పార్లమెంటు నిధులు ఇవన్నీ క్రోడీకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వెచ్చించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ముఖ్యంగా సోదరీమణులందరికీ కూడా తెలుసు. గతంలో ఏదైనా ఒక అమౌంట్ శాంక్షన్ అయితే అది తెచ్చుకోవాలంటే ఎంతోమంది దగ్గర తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా మీ ఖాతాల్లో నేరుగా డబ్బు పడే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అది సాహసోపేత నిర్ణయం. ఈరోజు పెన్షన్లో ఎవరి దగ్గరికి పోయి తీసుకోవాల్సిన పని లేదు, నేరుగా మీ ఇళ్లకు వాలంటీర్లు వచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు మహిళల ద్వారానే జరుగుతూ ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ ఏర్పడింది. సచివాలయంలో మన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు మన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడికి గతంలో ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ తిరిగే పని లేకుండా ఈరోజు
నేరుగా మీ ప్రాంతంలోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసి మీ సమస్యలకు పరిష్కార దిశ చూపడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ముఖ్యంగా మన ప్రభుత్వం విద్యకు, వైద్యానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. పేదవాళ్ళు ఎవరైతే పిల్లల్ని చక్కగా చదివించుకుంటారో ఆ పిల్లలు అభివృద్ధిలోకి వస్తే ఆ కుటుంబాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఆ ఇంగ్లీష్ మీడియం వల్ల మన పిల్లలు, పేద పిల్లలు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, విదేశాలకు పోయినా కూడా రాణించగలరని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. నన్ను కూడా మీరు ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో దగ్గర 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మీకు నమ్మకం కుదరాలనే నేను కష్టపడి తంటాలు పడి 150 కోట్లు 6 నెలల్లో తీసుకురావడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఒక చిన్న తప్పు చేస్తే మనం 5 సంవత్సరాలు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి అభివృద్ధి కావాలన్నా, అరాచకత్వం కావాలన్నా అనేది నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు కూడా మనకి అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, మన పిల్లలు బాగుండాలి, మన వీధులు బాగుండాలి, మన ఏరియా బాగుండాలి, మనం అందరం శాంతిగా జీవించాలని అందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి మంచి ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ దీవించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.